Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of post market analysis of Bank Nifty 7th April. ఈ రోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో దాని గురించి ఈరోజు లిక్విడిటీ అండ్ ఆర్డర్ బ్లాక్ ఏరియా మనకి ఎలా వచ్చింది ఏంటనేది ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అన్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా రోజుల తర్వాత వీడియో పెడతాను. జస్ట్ ప్రాబబ్లీ ఒక 1 వీక్ అయిపోయి ఉంటుంది. సో ఎందుకు పెట్టలేదు ఏంటి అనేది వీడియో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ తర్వాత లాస్ట్లో చెప్తాను. అండ్ సో రైట్, ప్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా చెప్పట్లేదు. ఎందుకు ఏంటి అనేది ఈ ఎక్స్ప్రెషన్ అయిపోయిన తర్వాత చెప్తాను. బికాజ్ ఎవరైతే ఇంట్రెస్ట్గా వచ్చిన వాళ్ళకి ముందు మనం చెప్పాలి కదా. సో లైక్ ఎంట్రీ గురించి అంటే లైక్ మార్కెట్ ఎలా నడిచింది ఏంటనేది అది చెప్పుకున్న తర్వాత సో తర్వాత ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అన్న దానికి కూడా నేను రీజన్ చెప్తాను. రైట్. సో ఓకే రైట్, ఇప్పుడు మనకు చూసుకుంటే మనకి ఈరోజు ఏమైంది, ఈరోజు ఏంటంటే లైక్ చాలా పెద్ద గ్యాప్ డౌన్. ఈ గ్యాప్ డౌన్ నా కెరీర్ లైక్ ఏంటంటే నేను నా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంత పెద్ద గ్యాప్ డౌన్ నేను ఎప్పుడు చూడలేదు. నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అంటే స్టాక్ మార్కెటింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇండియన్ మార్కెట్లో నేను ఇంత పెద్ద గ్యాప్ డౌన్ చూడలేదు. అంటే ఎర్లీ మార్నింగ్ 2100 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయ్యింది. అంటే జనరల్గా నేను చూసింది ఏంటంటే స్టార్టింగ్ ఎర్లీ మార్నింగ్ 1000 పాయింట్ ఎప్పుడంటే రష్యా యుక్రెయిన్ వార్ టైంలోని అప్పుడు గ్యాప్ డౌన్ చూశాను. నేను కరోనా టైం కంటే కరోనా టైంకి నేను కూడా ఇంకా లైక్ ఏంటంటే న్యూ ట్రేడర్ని. నేను అంత పెద్దగా లైక్ అప్పటికి నేను మార్కెట్లో న్యూబీ. బట్ ఆ టైంలో ఇంత పెద్ద గ్యాప్ అప్ అయిందో లేదో నాకు తెలీదు. బట్ స్టిల్ ఆ టైంలో కంటే నేను అనుకుంటున్నాను ఇప్పుడే అయ్యింది అనుకుంటున్నాను పెద్ద గ్యాప్ అప్ పెద్ద గ్యాప్ డౌన్. సో చాలా వర్స్ట్ డే అన్నమాట ఈరోజు. వర్స్ట్ డే అంటే ఇన్వెస్ట్మెంట్స్ పోర్ట్ఫోలియోస్ వాళ్ళు చేసుకుంటాయి కదా, వాళ్ళకైతే చాలా వర్స్ట్ డే. ఎవరైతే ఆప్షన్స్ పరంగా ఎవరైతే పొజిషన్స్ క్యారీ చేస్తారో వాళ్ళకైతే నరకయాతన. ఓకే, సో లైక్ వాళ్ళైతే పాపం రక్త కన్నీరే. మనకేం పర్లేదు, మనం ఏంటంటే ఏదైనా సరే ఇంట్రాడే పొజిషన్ వరకే ఉంటాం కాబట్టి సో నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ మార్కెట్లో చార్ట్ ఏం చెప్తుందో దాని ప్రకారం వెళ్తాం తప్ప సో మనకి దాంతో సంబంధమే లేదు. ఓకే, స్ట్రక్చర్ మ్యాపింగ్ ఏదైనా సరే మార్కెట్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దానికి తగ్గట్టు వెళ్తాం అన్నమాట. సో అందుకే కొన్ని విధాలుగా ఇంట్రాడే బెటర్, కొన్నిసార్లు ఏమో పొజిషనల్ ట్రేడ్ లైక్ ఏంటంటే క్యారీ ఫార్వర్డింగ్ కూడా బాగుంటుంది. కొన్నిసార్లు ఆ క్యారీ ఫార్వర్డింగ్ ఇలాగే దెబ్బేస్తుంది. అప్పుడు ఏంటంటే ఇంట్రాడే పొజిషన్ బెస్ట్ అనుకుంటాం. కానీ నన్ను అడిగితే ఏంటంటే లైక్ నైట్ పీస్ఫుల్గా పడుకోవాలి. ఓకే, సో అది ఏంటంటే సాటర్డే లైక్ ఫ్రైడే పొజిషన్స్ క్యారీ చేసామంటే 2 days మనం చాలా లైక్ ఏంటంటే పీస్ఫుల్ లైక్ నిద్ర పట్టదు. ఓకే, అంటే కొంతమంది ఉంటారు పెద్ద పెద్ద ట్రేడర్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే పర్లేదు, వాళ్ళ పొజిషన్స్ని హెడ్జ్ చేసుకుంటారు, వాళ్ళు ఏదోలా చేసుకుంటారు. వాళ్ళకైనా సరే ఇలాంటి పెద్ద మార్కెట్ వస్తే వాళ్ళైనా సరే పెద్ద లాస్తో బయటకు రావాల్సిందే తప్ప వాళ్ళు ఏం చేయలేరు. ఓకే, ఇంత వాలటాలిటీ వీ షేప్ మార్కెట్ రికవరీకి ఏంటంటే వాళ్ళు బయట. కానీ మళ్ళీ చిన్న ట్రేడర్స్లో అయితే మాత్రం నిద్రపోరు. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటుంటే ఆ 2 days రక్త కన్నీరు చూడాలి. అంటే ప్రతిసారి ఇలాంటి న్యూస్లు వస్తాయంటే కావు. ఓకే, బట్ స్టిల్ ఏ రోజు ఏమొస్తుందో మనకేం తెలుసు. ఓకే, 2 days హ్యాపీగా ఉండి ఈరోజు ఉదయం ఎంత పెద్ద గ్యాప్ అప్ చూస్తే అసలు ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. ఓకే, సో అందుకే ఏంటంటే నేను స్టార్టింగ్ డేస్లో కూడా నేను అప్పట్లో ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ చేసేవాడిని. అంటే ఆప్షన్ సెల్లింగ్ ఇప్పటికీ చేస్తుంటాను. బట్ స్టిల్ ఏంటంటే పొజిషన్స్ ఎప్పుడు క్యారీ చేయడం మానేసి అనమాట. ఓకే, సో పొజిషన్స్ క్యారీ చేస్తే అది ఎలా ఉంటుంది ఏంటో మీకు తెలుసు. లైక్ ఏంటంటే పొరపాటున ఫ్రైడే పొజిషన్ క్యారీ పెట్టామంటే సాటర్డే సండే ఏమవుతుంది ప్రతి న్యూస్ ప్రతి చిన్నది చూస్తూ అదనే కాదు, సాటర్డే సండే అని కాదు, ఇప్పుడు ఈరోజు ఒక పొజిషన్ క్యారీ పెట్టినా నైట్ అంతా లైక్ గిఫ్ట్ నిఫ్టీలు నిఫ్టీ ఫ్యూచర్స్ అవన్నీ లేకపోతే డౌ జోన్స్ ఆ మార్కెట్ అంతా చూసుకుంటూ ఉంటారు. ఆ తలనొప్పి అంతా వేస్ట్. ఓకే, సో ఆ తలనొప్పి అంతా వేస్ట్ ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఎవరికైతే లైక్ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ మీద గ్రిప్ ఉంటే ఆటోమేటిక్గా ఇంట్రాడేలో వర్కౌట్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్ చేసుకోవచ్చు. అంటే టెక్నికల్ అనాలిసిస్ మీద అంటే మరి క్యారీ ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి టెక్నికల్ అనాలిసిస్ అంటే కాదు, వాళ్ళు ఏం చేస్తారంటే బెట్టింగ్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఏంటనుకుంటున్నారు ఎండ్ ఆఫ్ ది డే 3 o'clockకి, అంటే అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది 3 o'clockకి ఏంటంటే 3 o'clockకి పుట్టు కాల్ బై చేసి ఉంచేస్తారు అనమాట. అది గ్యాప్ డౌన్ అయితే అదొక లైక్ బెట్టింగ్ మాట. అది వాళ్ళకి లైక్ ఒక గ్యాంబ్లింగ్. పైకి వెళ్తే కిందకి వెళ్తుంది, ఏదో ఒకటి పుట్టుకోవాలి కొనేసి గ్యాంబ్లింగ్ చేసేస్తారు అనమాట. అది కరెక్ట్ ట్రైన్ కాదు, అదేంటంటే అది గ్యాంబ్లింగ్ అనమాట. ఆ టైప్లో అయితే గ్యాంబ్లింగ్ అంటారు. అంటే చార్ట్ ప్రకారం మరి గ్యాప్ డౌన్స్ మనం ఊహించలేమంటే అవుతాయి. బట్ స్టిల్ చెప్పలేం ఎందుకు అనవసరంగా ఇలాంటి వర్స్ట్ న్యూస్లు ఓవర్ నైట్ ఏదైనా వస్తే మళ్ళీ అనవసరంగా ఉన్న మన క్యాపిటల్ మన ముందు మన కంట్రోల్లో ఉండాలి. మన కంట్రోల్లో అంటే వన్స్ మార్కెట్ ఇప్పుడు అయిపోయిన తర్వాత మన క్యాపిటల్ మన కంట్రోల్లో లేనట్టు.
మన కంట్రోల్లో లేని మనీ మనం ఏం చేయలేము దాన్ని. ఓకే, సో ఎప్పుడైనా సరే ఇన్ ద మార్కెట్ లైక్ ఇన్ ద టైమ్ ఆఫ్ మార్కెట్లో చేసుకుంటే ఏదైనా బెటర్. నేను అంటే నా సజెషన్ అది. బట్ స్టిల్ ఎవరి ఇష్టం వాళ్ళది. పొజిషన్స్ క్యారీ చేసుకునే వాళ్ళు. ఇన్వెస్ట్మెంట్స్ వేరు. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్స్లో ఇది ఆటోమేటిక్గా ఇలాంటి చవి చూడాలి. లైక్ ఏంటంటే ఇలాంటి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ ఇలాంటి వరస్ట్ సినారియోస్ చూడాలి, తప్పదు. బట్ ఆప్షన్స్లోనే కొద్దిగా డేంజర్ అన్నమాట ఇలాంటివన్నీ. రైట్, సో చాలా ఎక్కువసేపు మాట్లాడేసుకున్నాం దాని గురించి. రైట్, సో ఈరోజు మార్కెట్ ఏమైంది ఏంటి, అసలు మార్కెట్ ఇప్పటి నుంచి ఏం జరుగుతుంది ఏంటంటే, స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే లైక్ మీకు చాలా రోజుల నుంచి చెప్పట్లే కదా, లైక్ వీడియోస్ పెట్టట్లే కదా మీకు. ఏం లేదు, లైక్ ఎప్పుడులాగే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ ఉంది డే టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే, సో లైక్ ఇక్కడ చూసుకుంటే ఈ హై దగ్గర స్వీప్ అయ్యి చాలా రోజుల నుంచి కన్సాలిడేట్ అయిపోయిన తర్వాత లైక్ ఇక్కడ మార్కెట్ కన్సాలిడేట్ అయిన తర్వాత నేనేమనుకున్నానంటే లైక్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయింది కదా, మార్కెట్ ఇక్కడ ఈ పైన ఈ లిక్విడ్ స్వీప్ అవుట్ చేసుకుంటే మళ్ళీ డౌన్ సైడ్ ఇక్కడ వరకు అనుకున్నాను. మళ్ళీ ఈ ఏరియా దగ్గర నుంచి బుల్లిష్ సైడ్ వెళ్దాం అని చెప్పేసి అనుకున్నా. ఈ ఏరియా దగ్గర నుంచి అంటే లైక్ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉంది కదా. ఓకే, సో ఇది కూడా మీకు తెలిసిందే. ఎవరైతే మనం యూట్యూబ్ వీడియోస్ ప్రతిరోజు ఫాలో అవుతున్న వాళ్ళు అప్పట్లోనే లైక్ రీసెంట్గా 1 వీక్ బ్యాక్ వరకు ఫాలో అవుతున్న వాళ్ళకి. సో లైక్ ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉంది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్దామని ఆ విధంగా అనుకున్నాను. కాకపోతే నాకేం తెలుసు ఎంత పెద్ద గ్యాప్ డౌన్ అవుతుందని. ఇంతవరకు నాకు న్యూస్ కూడా చూడలేదు, నాకు న్యూస్ గురించి ఏం తెలియదు. ఓకే, చాలా తర్వాత చూస్తే ఒక టారిఫ్ న్యూస్ సంథింగ్ ఏదో డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ న్యూస్, చైనాకి యూఎస్ఏకి రిటైల్ వార్ అవుతున్నట్టు వల్ల సో ఎంత పెద్ద గ్యాప్ డౌన్ అయిందన్నమాట. రైట్, గ్యాప్ డౌన్ అయిపోయిన తర్వాత నేను ఖాళీ కూర్చున్నాను. నాకే ఇంకేంటంటే ఇలాంటి వరస్ట్ పెద్ద గ్యాప్ డౌన్ అయిపోతున్నప్పుడు మార్కెట్ కన్సాలిడేట్ అయిపోతుంది మెజారిటీ ఆఫ్ టైమ్స్. అయితే తర్వాత స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలాగేంటంటే ఇంకా డౌన్ ట్రెండ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్కి వచ్చాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్కి వచ్చేసిన లైక్ ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది లైక్ డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఇంకా ఆర్డర్ బ్లాక్ ఉన్నది మనకి. ఓకే, అంటే ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇది ఉన్నది మనకి. సో ఇది అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకుంటే గ్యాప్ డౌన్ అయిపోయిన తర్వాత ఏం చేశానంటే పక్కకి వెళ్ళి రెసిస్టెన్స్ అదే సపోర్ట్లు తీసుకుంటున్నాను ఇంకా అలాగా. అంటే ఎక్కడ మార్కెట్ టర్న్ అయిపోవడం కాదు, డ్రాస్టిక్గా టర్న్ అయిపోతుందని కాదు, కొద్దిగా ఇంకా సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే లైక్ లైన్స్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఇదిగోండి ఇది ఒక మంచి ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, సో ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ ఏరియా పెట్టాను అని అంటే లైక్ ఇక్కడ చూసుకుంటే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ అట్ ద సేమ్ టైం ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. అప్పుడెప్పుడు ఆ రోజు మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట మనకి మార్కెట్లో. ఇదిగోండి ఇది ఉంది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఓకే, సో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ లేదు, బట్ స్టిల్ ఇది ఏంటంటే లిక్విడిటీ క్యాండిల్ అనమాట. అది 1 మినిట్ టైం ఫ్రేమ్ ఎలా ఉంటుంది ఏంటో చూపిస్తాను చూడండి. అక్కడ మనకి లైక్ ఏంటంటే అది లైక్ ఆర్డర్ బ్లాక్ లో ఉంటుంది అనమాట. సో ఒక చార్ట్ లేనట్టుంది, బట్ స్టిల్ ఓకే ఇది సార్ ఇంపార్టెంట్. అయితే ఇంపార్టెంట్ ఏరియా కాదని చెప్పేసి ఇక్కడ నుంచి గ్యారంటీ ఎంత కావాలని ఎంత పెద్ద బుల్లిష్ మార్కెట్ మీరు చెప్పేది దీనివల్ల వెళ్ళిపోయిందంటే అలా కాదు. దానికి కొన్ని ఇంకా రీజన్స్ లాజిక్స్ ఉన్నాయి, అవి ఏంటో చెప్తాను. సో ఇప్పుడు చూసుకుంటే గ్యాప్ డౌన్ అయిపోయిన తర్వాత మన స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా ఉన్నది 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం. ఎర్లీ మార్నింగ్ ఒక లైక్ పెద్ద గ్యాప్ డౌన్ అయ్యి అదే 2000 పాయింట్లు నేను ఎప్పుడు నా లైఫ్లో చూడలేదు. నేను ఇన్ని రోజులు ట్రేడింగ్ కెరీర్లో నేను ఎప్పుడు చూడలేదు. 5% బ్యాంక్ నిఫ్టీ 5%, బ్యాంక్ నిఫ్టీ వద్దండి నిఫ్టీ 5% నేను ఎప్పుడు చూడలేదు అనమాట. నిఫ్టీ 5% అనేది చాలా పెద్ద గ్యాప్ డౌన్ అది అసలు. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇది చాలా పెద్ద గ్యాప్ డౌన్ వచ్చింది అనమాట మనకి. రైట్, అయితే స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇంకా ఏ టైంలో ఇట్లా ఉండదు అనమాట. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు ఒక ఎంట్రీ వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ లైక్ ఏంటంటే బేరిష్గా ఎంట్రీ, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇక్కడ మనకి ఎంట్రీ వస్తుంది. కాకపోతే ఈరోజు ఏమవుతుందంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఇంత పెద్ద గ్యాప్ డౌన్స్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ విక్స్ అనేది చాలా పెరిగిపోతుంది. విక్స్ అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇండియన్ విక్స్ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనకి ఏంటంటే వాలటాలిటీ ఇండెక్స్ అంటారన్నమాట. సో దాని గురించి మీకు తెలిసే ఉంటుంది, నేను అంత పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. అప్పుడు ఆప్షన్ ప్రైజెస్ పెరిగిపోతాయి అన్నమాట. ఆప్షన్ ప్రైజెస్ ఏంటంటే స్పెక్యులేషన్ పెరిగిపోతుంటే ఆప్షన్ ప్రైజెస్ పెరిగిపోతుంటాయి. సో దాని తగ్గట్టు స్టాప్ లాస్ కూడా పెరిగిపోతుంటుంది. సో ఇప్పుడు తీసుకుంటే దీని యాక్చువల్ చెప్పాలంటే దీని స్టాప్ లాస్ అనేది చూసుకుంటే ఈ క్యాండిల్ అంతా ఇవ్వాలి. ఓకే, లేదు మన లక్కీగా కొద్దిగా లైక్ చూసుకుంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉంది. అక్కడికి వస్తే అక్కడ ఎంట్రీ అవ్వచ్చు అనమాట. లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్నదన్నమాట ఇంబ్యాలెన్స్. అక్కడికి వస్తే అక్కడ ఎంట్రీ అవ్వచ్చు. అయితే ఒకటి లైక్ పెద్ద స్టాప్ లాస్ ఉన్నది. అయితే ఆ ఎంట్రీ అవ్వచ్చా అంటే ఈ ఎంట్రీ అవ్వకూడదు. బికాజ్ ఏంటంటే కొన్ని కన్ఫర్మేషన్స్ లేవు అన్నమాట దీనికి. ఆ కన్ఫర్మేషన్స్ లేని వల్ల ఎంట్రీ అనేది తీసుకోలేం. సో జాగ్రత్తగా ఇది వదిలేయడమే. ఓకే, బట్ స్టిల్ ఇది హిట్ అయ్యి ఉండొచ్చు. లైక్ ఏంటంటే హిట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇది టార్గెట్ వచ్చి ఉండొచ్చు, బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఎ వ్యాలిడ్ ఎంట్రీ. సో లైక్ దీనికి కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే మిస్ అయ్యామాట. సో అందుకే ఎంట్రీ అనేది తీసుకోవాలి. అర్థమైంది కదా. లైక్ ఎంట్రీ అంటే ఇది ఎలా వచ్చిందని చూసుకుంటే లైక్ ఇప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్ ప్రకారం 1 మినిట్ టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, మార్కెట్ మళ్ళీ ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేసి
టార్గెట్ అంటే వచ్చింది, బట్ స్టిల్ నాట్ ఎ వ్యాలిడ్ ఎంట్రీ. దీన్ని నేను లైక్ ఎంట్రీ అన్నాను బికాస్ కొన్ని కన్ఫర్మేషన్ ఫ్యాక్టర్స్ అనేవి మిస్ అవుతున్నాయి. రైట్. సో అయిపోయి తర్వాత ఏమైందంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇదేంటి, ఇది డేలో, ప్రెజెంట్ డేలో, ఓకే, ప్రెజెంట్ డేలో అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం చేశాను అంటే వెయిట్ చేసిన తర్వాత ఈ పక్కకి ఇలా వెళ్ళని చూడండి, పక్కన సపోర్ట్ ఇలా గీసుకున్నాను కొన్ని మంచి ఏరియాస్ అని చెప్పేసి. ఇది సపోర్ట్ కూడా కాదు, నేను సపోర్ట్ అంటున్నాను కానీ అంటే మీకు లాంగ్వేజ్ లో మంచిగా అర్థం కావాలని కొంతమంది అందరికీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, లిక్విడిటీ కాన్సెప్ట్స్ మీద అర్థం అయ్యి ఉండకపోవచ్చు కదా, బట్ స్టిల్ వాళ్ళ కోసం ఏంటంటే సపోర్ట్ లాగా అంటున్నాను. కానీ సపోర్ట్ కాదు ఇది. సపోర్ట్ అంటే ఏంటి, మల్టిపుల్ ఏరియాస్ ఒక మార్కెట్ టచ్ చేయడం. ఇక్కడ మల్టిపుల్ ఏరియాస్ టచ్ చేసింది, ఇక్కడ ఒక లైన్ గీస్తున్నాను అంటే ఒక లైక్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఏరియా దగ్గర నుంచి ఒక మంచి ఇంపార్టెంట్ క్యాండిల్ దగ్గర నుంచి ఒక లైన్ గీస్తున్నాను అనమాట. అయితే రైట్ బాగానే ఉంది. అయితే దీనివల్లే మార్కెట్ పైకి వెళ్ళిపోయిందా అంటే ఇక్కడ నుంచి బుల్లిష్ కంటే చెప్పను, అలా కాదు, అలా వెళ్ళలేదు. ఓకే, ఇక్కడ ఒక లైన్ గీసుకున్నాను, అలా అనుకుంటే ఇక్కడ కూడా లైన్ గీసుకున్నాను, మరి ఇక్కడ నుంచి మరి మార్కెట్ వెళ్ళిపోయిందా, వెళ్ళలేదు. ఓకే, సో అక్కడ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఫార్ములా లైక్ ఏంటంటే చూసుకుంటే ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ చూసుకుంటే డేలో, ఓకే, ప్రెసెంట్ డేలో ఇక్కడ ఏమైంది, ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయినట్టు 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అప్సెట్ క్లోజ్ అయిపోయింది. చూసారా? ఓకే, ఇక్కడ ఈ ఏరియాలోనే ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ లిక్విడిటీ మార్కెట్ తీసుకున్నట్టుమాట. ఓకే, లిక్విడిటీ స్టాప్ లాస్ తీసుకున్నట్టుమాట మార్కెట్ అనేది. సో ఇక్కడ ఏంటైంది, క్యాండిల్ బ్రేక్ అయ్యి అప్సెట్ క్లోజ్ అయింది. సో అట్ ద సేమ్ టైం మనకి ఇంపార్టెంట్ ఏరియా అని చెప్పాం కదా, ఆ ఇంపార్టెంట్ ఏరియా దగ్గర నుంచి ఆ విధంగా మనం ఈ ఇంపార్టెంట్ ఏరియాని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఆ ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ మనకి సపోర్ట్ చేస్తుంది ఇక్కడ. సో ఇది ఏమైంది, ఇక్కడ క్యాండిల్ లోని బ్రేక్ చేసి అప్సెట్ క్లోజ్ అయింది 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారా, 15 minutes టైం ఫ్రేమ్ లో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మ్ అవుతుంది. ఈ రెడ్ క్యాండిల్ డామినేట్ చేసి గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫార్మ్ అవుతుంది. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి, మీకు ఎప్పటి నుంచో చాలా లైక్ మన వీడియో ఛానల్స్ లో అందరు ప్రతిరోజు చూస్తున్న వాళ్ళకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏంటో తెలుసు, బట్ స్టిల్ అయినా సరే ఇప్పుడు ఒకసారి చెప్తాను అనమాట. సో రైట్, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏంటి, ఇప్పుడు ఏంటంటే ఈ కిందన ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి అట్ ద సేమ్ టైం ఈ క్యాండిల్ యొక్క లోన్ కూడా స్వీప్ ఆఫ్ చేసి ఈ క్యాండిల్ పైకి క్లోజ్ అవుతుంది. అయితే సంబరం ఇప్పుడు అయిపోయిందంటే కాదు, కన్ఫర్మేషన్ 1 minute టైం ఫ్రేమ్ లో కన్ఫర్మేషన్. 1 minute టైం ఫ్రేమ్ లో కన్ఫర్మేషన్ ఏంటి, 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలి. సో ఇప్పుడు చూసుకుంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇలా వస్తుంది కదా. ఓకే, స్ట్రక్చర్ మ్యాపింగ్ అయితే లైక్ ఏంటంటే చాలా మంది ఇక్కడ కూడా ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ పెట్టేసి ఉంటారు. ఓకే, బట్ ఇక్కడ ఎంట్రీ పెట్టకూడదు బికాస్ ఆల్రెడీ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి వస్తుంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ ఫెయిల్ అవుతుంది. ఇక్కడ ఎందుకు ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ పెట్టానంటే, సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కదా. సో మరి లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇదే కదా, ఇక్కడ కొద్దిసేపు సస్టైన్ అయింది, తర్వాత మళ్ళీ లాస్ట్ లో బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఆ విధంగా చూసుకుంటే ఆ ఎంట్రీ కూడా ఎంట్రీ తీసుకోకూడదు అనమాట. ఓకే రైట్. సో అయితే ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ వద్దాం. ఈ పాయింట్ చూసుకుంటే ఇక్కడ స్వీప్ చేసి పైకి వెళ్ళింది. అయితే 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలని చెప్పాను కదా. సో చూడండి, ఇక్కడ పుల్ బ్యాక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, మంచిగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా. లైక్ టైం ఫ్రేమ్ కూడా చూద్దాం. లైక్ ఇది క్యాండిల్ ఎంత 12:30 to 12:45 లోపు మనకి ఈ హై అనేది బ్రేక్ అయిపోయింది. ఈ హై అనేది 12:45 లోపు మంచిగా హై అనేది బ్రేక్ అయిపోయింది. సో కళ్ళు మూసుకొని ఈ ఎంట్రీ అనేది పెట్టచ్చు, అంటే లిక్విడిటీ కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. ఓకే, సో డైరెక్ట్ గా ఇక్కడ ఒక లైన్ గీసాను కదా అని చెప్పేసి ఈ లైన్ వల్ల పైకి వెళ్ళిపోయిందని చెప్పట్లేదు. ఆ లైన్ మనకి ఇది హెల్ప్ చేసింది, మనకి ఇక్కడ లైక్ హెల్ప్ చేసింది అనమాట మనకి. సో ఆ విధంగా ఏంటంటే ఓకే స్వీప్ ఆఫ్ అయ్యింది. అయితే మార్కెట్ ఏమో డౌన్ ట్రెండ్ ఉంది, మరి బుల్లిష్ సైడ్ వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు, కాకపోతే పెద్ద టార్గెట్ పెట్టాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే పెద్ద టార్గెట్ అనేది పెట్టాం. సో ఎంత ఏంటి టార్గెట్ ఏంటంటే మాట్లాడుకుందాం. రైట్, ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఎంట్రీ ఎలా తీసుకుంటాము, అయితే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే లైక్ నెక్స్ట్ క్యాండిల్ ఉంది కదా, నెక్స్ట్ క్యాండిల్ ఆర్ తర్వాత వచ్చే క్యాండిల్ ఇక్కడ ఈ ఓపెన్ ఉంది కదా, ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ ఇది టచ్ చేసినప్పుడు ఈ విక్ అంతా స్టాప్ లాస్ ఇస్తాం అన్నమాట. ఈ విక్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 100 points వచ్చేస్తుంది. ఎందుకంటే ఈరోజు చెప్పాను కదా, ఈరోజు చాలా పెద్ద విక్స్ వాలటిలిటీ ఇండెక్స్ పెరిగిపోవడం వల్ల ఆటోమేటిక్గా స్టాప్ లాస్ అన్ని పెద్ద వస్తాయి, ఆప్షన్ ప్రైజులు కూడా పెరిగిపోతుంటాయి. సో మీరు ఇంతకుముందు కొనే లాట్స్ కంటే తక్కువ లాట్స్ కొనాలి తప్పదు ఈరోజు. అయితే ఇలాంటి టైంలో లేట్ చేస్తారు, పెద్ద స్టాప్ లాస్ వస్తున్నప్పుడు దాని తగ్గట్టు లాట్స్ తగ్గించుకుంటారు. మీకు ఇలా పెద్ద స్టాప్ లాస్ వచ్చినందుకు దాని తగ్గట్టు టార్గెట్ కూడా చాలా ఎక్కువ వస్తాయి తెలుసా మీకు, అంటే లైక్ దాని తగ్గట్టు వస్తాయి కూడా. సో మనం భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఇలాంటి టైంలో మీకు చాలాసార్లు చెప్పాను కూడా, లైక్ ఏం చెప్పాను మీకు, ఇంత పెద్ద స్టాప్ లాస్ నేను ఇవ్వలేకపోతున్నాను. ఓకే, అయితే ఏం చెప్పాను, అయితే ఆప్షన్స్కి వెళ్ళి లైక్ 10 or 20 or 30 points ఇల్లాజికల్ స్టాప్ లాస్. లాజికల్ స్టాప్ లాస్ అయితే ఇదే, ఆప్షన్స్లోని 20 or 30 points స్టాప్ లాస్ ఇస్తాం అన్నమాట. అంటే ఇది అనుకోండి, మనం 20 or 30 points స్టాప్ లాస్ టోటల్ సరిపోదు, ఇది లైక్ ఒక 50 points అనేది తినేస్తుంది ఇక్కడ. ఓకే, ఒకే స్టాప్ లాస్ కొడితే సో స్టాప్ లాస్ సరిపోదు అన్నమాట. అప్పుడు ఏంటంటే ఇల్లాజికల్ స్టాప్ లాస్ అన్నమాట. 30 or 20 points స్టాప్ లాస్ ఇచ్చి ఆ 30 or 20 points స్టాప్ లాస్ కొట్టేస్తే మనం ఏం చేయలేం. ఓకే, సో కొద్దిగా ఇలా బ్యాక్ వచ్చింది అనుకోండి, ఇలా కింద వరకు వచ్చింది అనుకోండి, అవి స్టాప్ లాస్ కొట్టేస్తుంది. కానీ ఇండెక్స్లో ఈ స్టాప్ లాస్ కొట్ట
పడకపోయినా ఇంకా స్టాప్ లాస్ కొట్టినట్టు, అప్పుడు ఇలా పైకి వెళ్ళిపోతే మన బ్యాడ్ లక్, మనం ఏం చేయలేం. సో ఆ విధంగా ఏంటంటే అలాగే ఎంట్రీ అవ్వచ్చు, లేదంటే పొజిషన్స్ చాలా తగ్గించేసుకోవచ్చు. అయితే ఈ విధంగా ఇక్కడ ఎంట్రీ అవుతారు. లేదు అనుకుంటే మనకు లక్కీగా ఈ బ్యాక్ ఈ 1 minute టైం ఫ్రేమ్ లో లాస్ట్ క్యాండిల్ ఇక్కడ వరకు కూడా వచ్చింది. ఓకే, సో ఈ స్టాప్ లాస్ అయినా అవ్వచ్చు మనకి. ఓకే, సో ఈ స్టాప్ లాస్ ఇది కూడా అంతే, పెద్ద ఏం తేడా లేదు, 80 పాయింట్స్ అలా వచ్చేస్తుంది, 20 పాయింట్లు తగ్గి ఉంటుంది ఎంత మహా అయితే. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఎంట్రీ అవుతుంది. అండ్ అబ్జర్వ్ చేసుకుంటే కూడా మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ లో కూడా ఫామ్ చేస్తుంది. ఓకే, అయితే మీ టార్గెట్ పెద్దది పెట్టుకుంటారంటే సస్సే మరీ పెట్టకూడదు. అందులో ఈరోజు వాల్టాలిటీ డే అంటే ఏదో మార్కెట్ ఏంటంటే చాలా డ్రాస్టిక్ గా పడిపోయింది కాబట్టి ఆటోమేటిక్ గా ఫ్లక్చువేషన్స్ చాలా గట్టిగా ఉంటాయి. సో దీని టార్గెట్ అనేది చిన్నగా ఉండాలి. ఆ టార్గెట్ అనేది ఎక్కడి వరకు పెట్టుకోవాలి అంటే లైక్ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఇదిగోండి ఈ ఏరియా, ఈ ఫస్ట్ టార్గెట్ అదని కాదు సార్, ఫస్ట్ టార్గెట్ ఇది ఉన్న చూడండి, ఈ హై సెకండ్ టార్గెట్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం బెటర్. ఓకే, బికాజ్ ఏంటంటే ఇక్కడ కూడా చెప్పాను కదా ఇందాకలా ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకోకూడదని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉన్నది. ఈ ఆర్డర్ బ్లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉందని చెప్పాను కదా. సో బెటర్ ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అవ్వడం బెటర్. అట్ ద సేమ్ టైం మనకి ఫ్యూచర్స్ లో చూసుకుంటే లైక్ ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్ ఇక్కడ పెడతాను. సో చూసుకుంటే ఇక్కడ బేరిష్ అండ్ గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ వస్తుందన్నమాట. సో బెటర్ ఆ ఏరియా దగ్గర ఎగ్జిట్ అవ్వడం బెటర్. ఓకే, అక్కడ ఎగ్జిట్ అయినా సరే చాలా మంచిగా రిస్క్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి. మీకు ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను. లైక్ ఏంటంటే నాకు ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసాం, ఎక్కడ ఎంట్రీ అయ్యి ఏంటి అనేది. లైక్ ఏంటంటే ప్రతిరోజు మీరు అనుకుంటున్నారు లైక్ మార్కెట్ లో మనం అయిపోయిన తర్వాత ఏమైనా చెప్తున్నామేమో అనుకుంటారు, కానీ అలా కాదు. సో నేను ఏదైతే మీకు నేర్పిస్తున్నానో అదే చేస్తున్నాను తప్ప నేనైతే వేరేదేం చేయట్లేదు. సో జస్ట్ ఏంటంటే మనీ చూపించను, పాయింట్స్ ఎన్ని క్యాప్చర్ చేశాను, ఎలా క్యాప్చర్ చేశానో చూపిస్తాను. జస్ట్ ఏంటంటే ఒకసారి చూడండి. ఓకే రైట్, సో ఇప్పుడు చూసుకుంటే చూడండి ఇది. సో లైక్ నేను మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. ఓకే, మీకు ఏదైనా లైక్ అంటే డమ్మీ చేస్తాను అనుకుంటే రైట్. సో చూడండి, నేను టైమ్ ఆఫ్ ది ఎంట్రీ లైక్ చూసుకుంటే 7th April 12:59 అంటే చూడండి 12:59 నేను ఇక్కడ ఈ ఏరియాలో ఎంట్రీ అయ్యాను, అంతేనా? సరిపోయిందా? ఓకే, టైమ్ ఆఫ్ ది ఎగ్జిట్ 130కి ఎగ్జిట్ అయ్యానా? అవునా? సరిపోయిందా నేను? సో అయితే పాయింట్స్ క్యాప్చర్ మీరే చూడండి. 1017 కొన్నాను, లైక్ అప్రాక్సిమేట్లీ 95 పాయింట్స్ అలా క్యాప్చర్ అయ్యిందన్నమాట. ఓకే సార్, అంటే చాలా మంచి రిస్క్ రివార్డ్ అది. లైక్ ఏంటంటే నేను నా ఆప్షన్స్లో 20 పాయింట్స్ ఇచ్చాను. ఓకే, నేను డిలీట్ చేస్తాను ఇంకా. అంటే లైక్ నాకు అసలు చెప్పాలంటే యాక్చువల్లీ చూపించి కూడా ఇష్టం ఉండదు, బికాజ్ నాకు ఏంటంటే ఒక సెంటిమెంట్ కూడా ఉందన్నమాట. సో నాకు అంటే లైక్ బట్ స్టిల్ ఏంటంటే నేను ఇక్కడ మ్యాటర్ ఏంటంటే డబ్బుల గురించి చెప్పట్లేదు, పాయింట్స్ని ఎలా క్యాప్చర్ చేయాలి ఏంటనేది చెప్తాను అనమాట. లైక్ ఏంటంటే చాలా మంది మీకు బయట లైక్ 10 or 20 పాయింట్స్ టాప్ లాస్ 10 or 20 పాయింట్స్ తీసేసి వాళ్ళు లాట్స్ చాలా గట్టిగా వేస్తారు. వేసేసి మనీ గట్టి చూపిస్తారు అనమాట. బట్ అది మార్కెట్ కాదు, స్కాల్పింగ్ అనేస్తారు. 20-30 పాయింట్స్ ఈజీగా ఎవరైనా సరే సంపాదిస్తారు. ఇలా 100 పాయింట్స్ 120-150 పాయింట్స్ క్యాప్చర్ చేయమని. ఓకే, అది కూడా ఏంటంటే రివర్సల్ ఆఫ్ ద మార్కెట్. మనం ఏంటి ఎంత బ్యూటిఫుల్, ఎంత పెద్ద మార్కెట్ డౌన్ ఫాల్ అయిపోతున్నా, రివర్సల్ ఆఫ్ ద మార్కెట్ అంటే తర్వాత ఇదంతా వచ్చింది. బట్ స్టిల్ ఏంటంటే అంతవరకు ఉండలేదు, నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతవరకు పైకి వెళ్తుందని. బట్ స్టిల్ ఓకే, సో మార్కెట్ లిక్విడిటీని ఎలా రీచ్ చేసాం. సో నేను ఆ 100 పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి కూడా లైక్ ఇప్పుడు ఉన్నది ఎంత పెద్ద ఫాల్ అయిపోతుంది మార్కెట్, ఎంత పెద్ద ఫాల్ అయిపోతున్న మార్కెట్లోని మనం ధైర్యం చేసి కాల్ ఎంట్రీ పెట్టాలంటే ఎంత అనాలిసిస్లో మీకు దమ్ముంటే పెట్టాలి చెప్పండి. అంటే మీరు అంత పాయింట్స్ అట్లా ఏదంటే ఇదైనా సరే చాలా మంచి పాయింట్. ఈ 300 పాయింట్స్ క్యాప్చర్ చేయాలంటే మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి ఆ ఎంట్రీ మీద. సో ఆ కాన్ఫిడెన్స్ ఎంట్రీ ఎక్కడ వస్తుంది అంటే మీ అనాలిసిస్ అండ్ లిక్విడిటీ మీ యొక్క కన్ఫర్మేషన్ మీద మీ వస్తుంది. ఓకే, నేను ఈ స్టాప్ లాస్ ఇచ్చేయడానికి రెడీ అయిపోయాను, నీ టార్గెట్ తీసుకోవడానికి రెడీ అయిపోయాను. సో బికాజ్ ఆల్ మై అనాలిసిస్. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే మరి. ఓకే, ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు పని అవుతుంది, అంతే తప్ప మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, పివోట్ పాయింట్స్ అవి ఇవి నేర్చుకుంటే మీరు ఈ టార్గెట్ వరకు మీరు ఉండలేరు. ఓకే, తర్వాత మార్కెట్ అయిపోయిన తర్వాత నా చూసారా నాది ఎంత టార్గెట్ వచ్చింది, అంత టార్గెట్ వచ్చింది అని చెప్పుకోవడానికి తప్ప మీరు రియల్ టైం మార్కెట్లో అన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి అవ్వదు. ఆ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, లిక్విడిటీ కాన్సెప్ట్స్ లైక్ ఏంటంటే లైక్ చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, కష్టంగా ఉండొచ్చు బట్ స్టిల్ ఇదే మంచి రిజల్ట్ ఇస్తుంది మీకు. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే పాయింట్స్ని మీరు ఈ విధమైన ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తేనే మీరు సక్సెస్ఫుల్గా అవ్వగలరు. బికాజ్ ఏంటంటే ఇక్కడ మనం రూపాయికి 5 రూపాయలని సంపాదిస్తున్నాం, అక్కడ రూపాయి సంపాదిస్తే ఈ రోజు వచ్చింది అనుకోండి రేపు పోతుంది. ఇప్పుడు ఇక్కడ 5 ట్రేడ్లు పోయినా పర్లేదు, మళ్ళీ మనం లెవెల్కి వచ్చేస్తాం. 5 ట్రేడ్లు పోతాయా అంటే లైక్ చెప్తున్నాను.
ఓకే, బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ ప్రాబబిలిటీ రేంజ్ బాగుంటుంది అనమాట. లైక్ ఏంటంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్, లిక్విడిటీ కాన్సెప్ట్స్ మనం. సో ఆ విధంగా మీరు ఎప్పుడైనా సరే ట్రైన్ అవ్వడానికి లైక్ ఏంటంటే నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అది మాట ఈరోజు లైక్ ఎంట్రీ గురించి. తర్వాత ఈ పెద్ద ర్యాలీ వచ్చిండొచ్చు, ఇక్కడ కూడా మనకి ఎంట్రీ ఉన్నది. లైక్ ఇక్కడ ఎంట్రీ ఉన్నదంటే లైక్ ఇక్కడ ఎంట్రీ లేదు, దీనికి కూడా ఒక కన్ఫర్మేషన్ ఫ్యాక్టర్ మిస్ అవుతుందన్నమాట. లైక్ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ మార్కెట్ ఈ ఏరియాలో మనకి ఎగ్జిట్ అయిపోయాం కదా. నేను ఎందుకు ఎగ్జిట్ అయిపోయానంటే నేను ట్రెండ్ అయితే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కదా, సో అంతవరకు లైక్ ఉండకూడదు. లైక్ ఏంటంటే నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మంచిగా కొన్ని లైక్ మంచి క్యాప్చర్ పాయింట్స్ తీసుకొని బయటకు వచ్చేసాను. తర్వాత ఇక్కడ చాలాసేపు కన్సాలిడేట్ అయింది, కన్సాలిడేట్ అయిన తర్వాత వచ్చిన ర్యాలీ, బట్ స్టిల్ గుడ్ ఎంట్రీ, గుడ్ టార్గెట్ అంతే. లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఒక ఎంట్రీ వచ్చింది, బట్ స్టిల్ ఇది నాట్ ఎ వ్యాలిడ్ ఎంట్రీ. దీనికి కూడా లైక్ ఇది చూసుకుంటే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఉంది, ఇండ్యూస్మెంట్ చేసింది మార్కెట్లో, ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది, బట్ స్టిల్ ఇది కూడా హిట్ అయ్యి ఉండొచ్చు, బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఎ వ్యాలిడ్ ఎంట్రీ. సో ఆ విధంగా ఇది మాట. రైట్, సో ఈరోజు ఎంట్రీ గురించి చెప్పాను. మరి ప్రీ మార్కెట్ చెప్తారంటే నాకు చెప్పాలని లేదు. ఓకే, ఏంటి ఎలా మాట్లాడుతున్నారంటే స్టార్టింగ్ నేను చెప్పాను కదా, తర్వాత మీకు లైక్ చెప్తానని. ఎందుకు నేను చెప్తానంటే నేను ఎప్పటి నుంచో నేను 1 year నుంచి యూట్యూబ్ వీడియోస్ పెడుతూనే ఉన్నాను. లైక్ ఓకే స్టార్టింగ్లో అంటే ఓకే, తర్వాత లైక్ కొన్ని రోజులు కష్టపడిన తర్వాత వచ్చారు చాలా. ఇప్పుడు రాను ఏమైందంటే ప్రతిరోజు వీడియోస్ పెడుతున్నాను తప్ప నా వీడియోస్కి అసలు వ్యూస్ రావట్లేదు, ఏమీ రావట్లేదు. 50 మంది లైక్ ప్రతి వీడియో పెడుతుంటే 50 members వీడియోస్ వస్తున్నాయి. ఆ 50 members వీడియోస్కి వీడియో హెల్ప్ అవుతున్నా సరే ఎవరు పెద్దగా లైక్ చేయట్లేదు. సో మీరు ఎవరు లైక్ చేయట్లేదు, నన్ను సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంట్రెస్ట్ ఎలాగొస్తుంది చెప్పండి ప్రతిరోజు. అండ్ అట్ ద సేమ్ టైం ఉదయం నుండి సాయంత్రం లైక్ ఏంటంటే 9 to 3 వరకు చాలా లైక్ హెక్టిక్గా వర్క్ మార్కెట్లో ఉంటాం, తలనొప్పి వస్తుంది, నిద్ర వచ్చేస్తుంటుంది, నిద్ర తలనొప్పి సంథింగ్ లైక్ ఎగ్జాస్ట్ అవుతాం. సో మళ్ళీ తర్వాత ఈ మార్కెట్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ వీడియో పెట్టాలి, ఆ ఎడిటింగ్ చేసి ఆ thumbnail చేసి మళ్ళీ వెంటనే మీకు 6 o'clockకి వీడియో పోస్ట్ చేయాలి. దానికి మరి ప్రతిఫలితం లేకపోతే నాకు ఎలా చేయాలనిపిస్తుంది చెప్పండి. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే నేను మళ్ళీ ఏంటంటే నేను సబ్జెక్ట్ ఇస్తూ నాకేంటంటే ప్రతిరోజు లిటరల్గా అడుక్కోవాల్సి వస్తుంది. లైక్ చేయండి ప్లీజ్, షేర్ చేయండి అని అడుక్కోవాల్సి వస్తుంది. నేను సబ్జెక్ట్ ఇచ్చి నేను అడుక్కోవడం అంటే ఓకే, 1 సారి 2 సార్లు 10 సార్లు 20 సార్లు అడుగుతాను, ఎంతకని నేనైనా అడుగుతాను చెప్పండి. నాకు మోమాటంగా అనిపిస్తుంది, ఇంకా అడగాలన్నా కూడా అదోలా అనిపిస్తుంది, వద్దులే వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి. సో మనమే బెటర్ ఆఫ్ అయిపోవడం బెటర్ అని చెప్పేసి నేనే అందుకే లాస్ట్ 1 week నుంచి వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఈ రోజు కూడా ఎందుకు పెట్టానంటే రాబోయే రోజుల్లోని ఇలాగా ఎంట్రీస్ వచ్చి మంచిగా వచ్చినవే నేను పెడదాం అనుకుంటున్నాను. అది కూడా టోటల్ ఎక్స్ప్లెనేషన్స్ పెట్టను, ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ అంటే జస్ట్ ఏంటంటే పెడతాను. సో ఎవరికైనా ఏవైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలనుకుంటే కింద లైక్ ఏంటంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్, లిక్విడిటీ కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకుంటే సో కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, నాకు కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ యూట్యూబ్లో అయితే ఇంక నేను ప్రతిరోజు వీడియోస్ డైలీ అంటే లైక్ మీకు ఎడ్యుకేట్ చేసేలా వీడియోస్ అయితే నేను పెట్టలేను. అయితే ఒకటి, ప్రతిరోజు ఒకవేళ పెడుతున్న వీడియోస్కి వ్యూస్ కౌంట్స్ గట్టిగా వస్తుందంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఓకే, అది అయితే ఎవరి చేతుల్లో ఉందంటే మీరు కొంత సాయం చేస్తే, దానికి లైక్లు వస్తే నేను సాయం చేస్తాను. లేదంటే మీరు ఎలాగైతే లైక్ ఏంటంటే వీడియో చూసి వెళ్ళిపోతున్నారో దానికి తగ్గట్టు నేను సెల్ఫిష్గానే బిహేవ్ చేస్తాను. అంటే తప్పుగా అనుకోకండి, ఇలా హార్ష్గా మాట్లాడుతున్నాను అంటే హార్ష్ ఏం కాదు, జస్ట్ లైక్ ఏంటంటే కొంచెం పెయిన్. ఓకే, సో మనం ప్రతిరోజు వీడియో పెట్టి మన కంటెంట్ ఇస్తున్న దానికి ఏ వాల్యూ లేకపోతే నాకేం బాధగా అనిపించి అందుకే నేను ఏంటంటే వీడియో పెట్టడం మానేశాను. అందుకే ఏంటంటే ఈ యాగని ఎక్స్ప్రెస్ చేస్తాను. యాగని అంటే ఏవో పెద్ద కూడా అనేసుకోకండి, లైక్ ఏంటంటే బాధ, ఓకే, గ్రీఫ్. ఓకే, సో రైట్. సో ఆ విధంగా ఏంటంటే లైక్ అదే లైక్ ఇలాంటి ఎంట్రీస్ వచ్చినప్పుడు ఏదైనా వచ్చిన రోజు పెడతాను, లేదంటే ప్రీ మార్కెట్ కూడా ఇప్పుడు నేను చెప్పలేను. ఓకే, సో నేను ఫ్రీగా అయితే నేను ఏది ప్రొవైడ్ చేయలేకపోతున్నాను. లైక్ ఏంటంటే ఏదైనా సరే నాకు తర్వాత ఇప్పుడు ఈ వీడియో నుంచి అయినా సరే తర్వాత బూస్టప్ అయితే ఆటోమేటిక్గా ఒక మినిమం లైక్ ఏంటంటే 500 మంది అయినా 300 మంది అయినా ఓకే, తర్వాత 500 తర్వాత 1000 అయినా అంటే మీ చేతుల్లో కూడా లేదు. బట్ స్టిల్ మీరు ఏంటంటే లైక్లు చేస్తే ఆటోమేటిక్గా బూస్టప్ అవుతుంటారు. అట్ ద సేమ్ టైం మీరు ఎవరికైనా షేర్ చేయడం, ఎవరికైనా వేరే వాళ్ళకి హెల్ప్ షేర్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో అనేది పైకి వెళ్తుంటారు. సో ఆటోమేటిక్గా అప్పుడు అది బూస్టప్ అవుతుంది. మీ దగ్గర నుంచి హెల్ప్ మీరు చేయాల్సింది. సో బట్ మీరు అంటే చూసి వెళ్ళిపోతున్నారని నాకైతే అనిపిస్తుంది. ఓకే, మీరు అంటే ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళని అనట్లేదు, చేయలేని వాళ్ళు కూడా అనట్లేదు. బట్ స్టిల్ అది మీ ఇష్టం, చేస్తారో చేయడానికి మీ ఇష్టం. బట్ స్టిల్ ఏంటంటే నేను నా స్వార్థంగా నేను అలా ఉండిపోతున్నాను అనమాట. ఓకే, రైట్. సో అది మాట, ఏమనుకోకండి తప్పుగా మాట్లాడానని చెప్పేసి. ఏ రోజు అయితే ఎంట్రీ వస్తే అక్కడ అలా చూపిస్తాను అనమాట. చూపించి ఆ విధంగా అంటే ఒకవేళ మళ్ళీ సబ్స్క్రైబర్స్ కౌంటును మళ్ళీ ఏంటంటే ఇది పెరిగితే మాత్రం గ్యారంటీ మళ్ళీ ప్రతిరోజు పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు బూస్టప్ వస్తే ఆటోమేటిక్ చేస్తాను, నాకు బూస్టప్ అవ్వాలంతే ఇంకా. రైట్, ఓకే, రైట్, ఉంటాను మరి అయితే. టేక్ కేర్, బాయ్.